ఇప్పుడు మీరు చూడబోయేది ఇద్దరు ఎమ్మెల్యేల వార్త. ఒకరు ఖైరతాబాద్ ఖాందాన్ నేలే దానం నాగేందర్ సారు, ఇంకొకరు పటాన్ చెరువు పైల్వాన్ గూడెం మైపాల్ రెడ్డి గారు. ఆయన సిటీ సెంటర్ల ఎమ్మెల్యే, ఈయన సిటీ శివార్ల ఎమ్మెల్యే. మళ్ళా ఇద్దరు కూడా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వచ్చినోళ్ళు. ఇలాగా ఇద్దరు తెలంగాణ అంతటికి బ్రేకింగ్ వార్త అయినరు. ఎందుకంటే ఇగో గిందుకు హైదరాబాద్ చింతల్ బస్తీల కబ్జాలైన ఫుట్పాత్లు ఇప్పించే కార్యం నడుస్తుంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కు మతలబంది ఊరుకొచ్చిండు. నా ఇలాకాల నాకు తెలియకుండా ఎట్లా ఊలగొడతారని మస్తు గుస్తాయిండు ఆఫీసర్లకు ఫోన్ చేసి. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. మీరు ఆపండి, మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ షూట్ చేస్తుంది. ఇష్టం. మరి వీళ్ళకేం ఆర్డర్ ఉందో గానీ సార్ వెళ్ళిపోగానే ఆపకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రోడ్ను కబ్జా చేసి షెడ్లు దుకాణాలు పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, నడిచేటోళ్ళకి తిప్పలవుతుందని ఎప్పటికంచెలో కంప్లైంట్లు వస్తున్నాయట. పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు, కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు. ఈ నడిచే వాళ్ళకు దారి అది. మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గులగొడతలేరు. నేను రూట్ నంబర్ 46 మొత్తం అదే ఉంది. చేసే సిటీ అంతటా చేయాలి, మా ఏరియాలనే చేసుడేందని దానం సారేస్తున్న క్వశ్చన్. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఫుట్పాత్లు కబ్జా కావద్దని ఆఫీసర్లు, పేదోళ్ళ బతుకు తెరువు ఆగం చేయొద్దని ఎమ్మెల్యే గారు. ఎవరు తనలాట అల్లది. అధికార పార్టీలకు వచ్చి కూడా పతారా చూపించుకోకుంటే ఎట్లానే సారి తిప్పలం కూడా అర్థం చేసుకోవాల్సిందే. బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడాయి, ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. ఇక ఇటు చూడండి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీసులకు జొర్రబడ్డారు పడన్ కాంగ్రెస్ కార్యకర్తలు. కారు దిగొచ్చినాక కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నాడు, గులాబీ రంగు కుర్చీలే వాడుతున్నాడని ఆగమాగం చేసిండ్రు. రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టిండు ఎమ్మెల్యే గారి సీట్ల. దిష్టి బొమ్మను గాలబెట్టబోతే పోలీసులు ఆగబట్టిండ్రు. నీకు నచ్చకపోతే రేవంత్ రెడ్డి ఫోటో నచ్చకపోతే నువ్వు రాజీనామా చేసుకో, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు. నా చేతిలో ఉన్న లీడరే ఇదంతా చేపిస్తున్నాడు, ఆయన భాగవతం అంతా బయట పెడతా అని గుస్సాయిండు మైపాల్ రెడ్డి సారు. కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? ఇది నా ఇల్లు, ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఇంట్లో నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. ఆ దానం నాగేందర్ సారు, ఈ మైపాల్ రెడ్డి సారు బీఆర్ఎస్ లో గెలిచి పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ కండువా కప్పుకున్నోళ్లే. ఇద్దరు ఒక పారే ఇట్లా వార్తలకు వచ్చుడుతోటి 2 పార్టీలనే కాదు అంతటా రాజకీయ చర్చ నడుస్తుంది.